నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు దీపావళి టపాసుల తయారీ అమ్మకాల్లో అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా చర్యలు తీసుకోవాలి భీమవరంలో అధికారులను ఆదేశించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి భీమవరం మావుళ్లమ్మ అమ్మవారి ఆలయంలో భక్తి శ్రద్ధలతో ఆరంభమైన మండల దీక్ష మాలాధారణ కార్యక్రమం పాల్గొన్న 145 మంది భక్తులు తణుకు విచ్చేసిన లయన్స్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ బుషెల్ పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొని స్థానిక నాయకులకు ప్రశంసలు తణుకు ఎస్కేఎస్టీ విద్యా సంస్థల్లో విజయవంతంగా నిర్వహించిన బాలికల క్రీడలు జట్లను ఎంపిక చేసిన క్రీడా ఉపాధ్యాయులు మానసిక ఆరోగ్యం ద్వారానే మెరుగైన జీవనం తణుకు విద్యార్థులకు హితవు పలికిన మానసిక వైద్య నిపుణుడు రమేష్ కుమార్ గ్రామాల అభివృద్ధి సాధన కోసం స్థానిక సంస్థలు కృషి చేయాలి తాడేపల్లిగూడెం మండల పరిషత్ సభలో సభ్యులకు ఉద్బోధించిన ఎమ్మెల్యే బొలిశెట్టి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి రాజమండ్రిలో ప్రజలకు భరోసా ఇచ్చిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ చేకూరి రాజమండ్రి కలెక్టరేట్ లో వాల్మీకి మహర్షి జయంతిని నిర్వహించిన ఉద్యోగులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ భాస్కర్ రెడ్డి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్న వికాస సంస్థ అమలాపురం కలెక్టరేట్ లో ప్రకటించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ పి గన్నవరం మండలంలో అధ్వానంగా తయారైన రోడ్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులు రైతులు మెరుగుపరచాలని ప్రభుత్వాధికారులకు విజ్ఞప్తి చేస్తున్న ప్రజలు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడికి నిరసనగా ధర్నా చేసిన ముమ్మిడివరం న్యాయవాదులు న్యాయమూర్తులకు రక్షణ కల్పించాలని డిమాండ్ షెడ్యూల్ ట్రైబ్స్ సంక్షేమానికి పాటుపడుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోట రామచంద్రపురంలో స్పష్టం చేసిన జాతీయ షెడ్యూల్ ట్రైబ్స్ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ జిల్లాలో దీపావళి టపాసులు తయారీ అమ్మకాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా నిబంధనల మేరకు అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం కలెక్టరేట్ లో దీపావళి టపాసుల తయారీ అమ్మకాలకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై వివిధ శాఖల అధికారులతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు ఈ పండుగను జిల్లా ప్రజలందరూ ఆనందోత్సాహాల మధ్య ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోని విధంగా నిర్వహించుకోవటానికి అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించారు పిల్లలు పెద్దలకు ఎంతో సంతోషాన్నిస్తుందని అన్నారు అలాగే అనుకోని సంఘటనలు కూడా ఆస్కారం ఉంటుందని అన్నారు లైసెన్స్ లేకుండా ఏ విధమైన టపాసులు తయారు చేసినా అమ్మినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు ఈ సమావేశంలో జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అద్నాన్ నయీం అస్మి డిఆర్ఓ బి శివనారాయణ రెడ్డి అడిషనల్ ఎస్పీ వి భీమారావు జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి బి శ్రీనివాసరావు ఆర్డీఓలు కె ప్రవీణ్ కుమార్ రెడ్డి ఖతీబ్ కౌసర్ భాను దాసిరాజు స్పెషల్ బ్రాంచ్ సిఐ వివిఎన్ సత్యనారాయణ పాల్గొన్నారు రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన శక్తి ఆలయాల్లో ఒకటైన భీమవరం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానం ఆధ్వర్యంలో మండల దీక్ష మాలాధారణ కార్యక్రమం మంగళవారం నుండి ప్రారంభమైంది ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ కలశ స్థాపన పూజ జరిపి 145 మంది భక్తులకు మాలాధారణ చేశారు ఈ సందర్భంగా ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ మాట్లాడుతూ ఈ నెల 27 నుంచి అర్ధమండల దీక్ష వచ్చే నెల 6వ తేదీ నుంచి పాదమండల దీక్ష ప్రారంభమవుతుందని అన్నారు అలాగే 16వ తేదీన మహాపూర్ణాహుతితో దీక్ష విరమణ జరుగుతుందని వెల్లడించారు స్థానిక లయన్స్ క్లబ్ల ఆహ్వానం మేరకు లయన్స్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ వెస్టిండీస్ కు చెందిన నదిని బుషెల్ మంగళవారం తణుకు విచ్చేసి పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు
ఇందులో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రిలోని లయన్స్ డయాలసిస్ సెంటర్ ను సందర్శించి జరుగుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. అలాగే పాలంగి మానసిక వికలాంగుల పాఠశాలకు వెళ్లి నిత్యావసర వస్తువులను అందజేసి నిర్వాహకులను అభినందించారు. అనంతరం తణుకు లయన్స్ క్లబ్ లో జరిగిన సభలో ఆమె పాల్గొని ప్రపంచ వ్యాప్తంగా లయన్స్ క్లబ్లు నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన క్లబ్బుల ప్రతినిధులకు సర్టిఫికెట్లను అందజేశారు. exclusively beds for posh consuming. Allow them to go 8 printers. Time sheet part ke kodrega. Okay, thank you. Good morning, everyone. I would like to say a very big congratulations to the local Lions Club here for providing this very essential service of dialysis to our patients. Many persons can't afford to have this treatment, not only in India, but globally. So it's very important that we as Lions provide this service to the community. And from seeing the setup here, I see it is very well done, it is very professional, and it is providing a much needed service to the community. So I'd like to thank the local Lions Club here for working with the Lions Club International Foundation to provide this very important and critical health service to the people of India. Thank you. అలాగే లయన్స్ జిల్లా మాజీ గవర్నర్ ఎమ్మెల్సీ వంకార రవీంద్రనాథ్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ల ద్వారా పేద మధ్యతరగతి ప్రజలకు జరుగుతున్న మేలును విశ్లేషించి చెప్పారు. జిల్లా గవర్నర్ ఎన్వీవీఎస్ పాపారావు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సభలో మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్ మేకా శ్రీరామ్ సురేష్, మాజీ గవర్నర్లు మాదిరెడ్డి బాబుజీరావు, దామెర రంగారావు, క్లబ్ జిల్లా ఫస్ట్ వైస్ గవర్నర్ డాక్టర్ దాసిక సుబ్బారావు, సెకండ్ వైస్ డిస్టిక్ట్ గవర్నర్ ఆర్వీఎస్ సూర్యనారాయణ రాజు, లయన్స్ గ్లోబల్ యాక్షన్ టీం జిల్లా కోఆర్డినేటర్ పుట్టా విజయశ్రీ, లయన్స్ డిస్టిక్ట్ సర్వీస్ చైర్పర్సన్ వంకార రాజకుమారి, తణుకు లయన్స్ క్లబ్ అధ్యక్షులు కోడూరి సత్యనారాయణ, కార్యదర్శి పెత్తాని వెంకటరమణలతో పాటు మిగిలిన క్లబ్బుల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్-19 విభాగానికి తణుకు ఎస్కేఎస్టీ మహిళా జూనియర్ కళాశాలలో మంగళవారం నిర్వహించిన బాలికల క్రీడలను కళాశాల సంయుక్త కార్యదర్శి చుట్టూరి వెంకటకృష్ణారావు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్రీడల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను వివరించారు. ఈ కారణంగానే తమ విద్యా సంస్థల్లో విద్యతో పాటు క్రీడలకు కూడా ప్రాధాన్యతనిచ్చి ప్రోత్సహిస్తున్నట్లు ఆయన చెప్పారు. Apart from your education, your physical health is also very important. So all of you should not only now, even in your future, you should always keep yourself healthy. You should play some sports, do some workouts, exercise yourself, to keep yourself healthy. By keeping yourself healthy, it will also keep you mentally healthy. Your mental health also will be in a very good state. A lot of girls in India, after they get married, they neglect their physical health and their mental health, which is not good for you. So even when you grow old, at least try to walk for about half an hour, or do some exercises at home, and keep yourself healthy and fit. So the whole point of having all these competitions and these games is to keep ourselves healthy and fit. So all these games, the reason we have all these games is not only for our entertainment, but also to keep ourselves healthy and fit mentally and physically. Right? So I wish you all the best. I hope you win a lot of medals in these competitions, make your parents also very proud, and so stay healthy.
చదరంగం, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, యోగా, బాల్ బ్యాడ్మింటన్, టెన్నికాయిట్, త్రోబాల్ విభాగాల్లో 200 మంది విద్యార్థులు పాల్గొన్న ఈ కార్యక్రమానికి ప్రిన్సిపల్ భూపతిరాజు హేమబిందు అధ్యక్షత వహించగా ఫిజికల్ ఎడ్యుకేషన్ జిల్లా కార్యదర్శి కె జయరాజు, ఫిజికల్ డైరెక్టర్లు డి తారకా మహాలక్ష్మి, ఎం రత్నకుమారి, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ యు లక్ష్మీ సుందరిబాయ్, ఎస్టీ కాలేజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రిన్సిపల్ వివి సత్యనారాయణ రెడ్డి, ఇతర అధ్యాపకులు పాల్గొన్నారు. మానసిక ఒత్తిడులకు లోను కాకుండా విద్యాభ్యాసం పూర్తి చేసి ఉన్నత స్థాయిలో ఎదగాలని తణుకు మానస హాస్పిటల్ కు చెందిన మానసిక వైద్య నిపుణులు బంగారు రమేష్ కుమార్ విద్యార్థులకు హితవు పలికారు. ప్రపంచ మానసిక ఆరోగ్య వారోత్సవాల్లో భాగంగా తణుకు జిల్లా పరిషత్ బాలురోన్నత పాఠశాలలో మంగళవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ముఖ్యంగా పరీక్షల సమయాల్లో టెన్షన్ పడకుండా ఉండాలని ఆయన సూచించారు. ఎపిడమిక్స్ కానీ లేకపోతే ఇట్లాంటి విపత్తులు వచ్చినప్పుడు జనరల్గా మనం సానుభూతి వాక్యాలు చెప్పేసి పక్కకి వెళ్ళిపోతాం తప్ప మనమేం పట్టించుకోం. అలా ఉన్నప్పుడు మూడు సూత్రాలు. ఒకటి ఏంటంటే వినడం. మన పక్కింట్లో కానీ లేకపోతే ఇరుగు పొరుగు కానీ లేదా మన క్లాస్మేట్స్ అయి ఉండొచ్చు. అంటే మీ పరిధిలో నేను చెప్తున్నాను. వాళ్ళ అమ్మగారికి బాగోపోవటమో లేకపోతే వాళ్ళ నాన్నగారి ఇది అయిపోతాం అలా ఉన్నప్పుడు అబ్బాయి మొభావంగా ఉండటం కానీ అమ్మాయి మొభావంగా ఉండటం కానీ జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళని గుర్తించండి. వాళ్ళని ఒంటరిగా వదిలేయకుండా మీరు వారితో మాట్లాడండి. వాళ్ళు చెప్పింది వినండి. తీర్పు ప్రకారంగా మనం చెప్పకూడదు ఇదంతే అని చెప్పి కానీ నెగిటివ్గా మనం మాట్లాడకూడదు. వాళ్ళు చెప్పింది సావధానంగా వినడం, వాళ్ళని ఆదరించడం. అంటే మేమున్నామనే ధైర్యం, వాళ్ళలో మనోనిబ్బరాన్ని మనోధైర్యాన్ని నిలపడానికి మనం కృషి చేయాలి. ఎప్పుడైతే వారికి మనం ఉన్నామనే ఒక చిన్న మాట వాళ్ళకి ఎంతో ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళలో ఉన్న నెగిటివ్ థింకింగ్, ఆల్రెడీ వాళ్ళు డిప్రెషన్కి గురైపోయి ఉంటారు, వాళ్ళందరూ తొందరగా త్వరితగతిన కోలుకోవడానికి ఈ పాఠశాలతో పాటు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు కూడా పాల్గొన్న ఈ సభకు ప్రధానోపాధ్యాయుని కందుకూరి పద్మావతి అధ్యక్షత వహించగా ఏకేటీపీ హెచ్ఎం తాళాబత్తుల రామకృష్ణ, డాక్టర్ సుంకవల్లి రామకృష్ణ, తణుకు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు అల్లూరి కరుణాకర్ చౌదరి, స్టాఫ్ సెక్రటరీ కె సోమేశ్వరరావులు పాల్గొని మాట్లాడారు. వివిధ న్యాయ విద్యా కళాశాలలో అధ్యాపకునిగా పనిచేసి సోలాపూర్ లా కాలేజ్ ప్రిన్సిపాల్ గా వ్యవహరిస్తున్న యు మంగపతిని తణుకు కోర్టుకు చెందిన ఆయన శిష్యులు బుధవారం సన్మానించి గురుభక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా మంగపతి మాట్లాడుతూ సభలో పాల్గొన్న శిష్య బృందాన్ని పేరు పేరున ప్రస్తావించి అభినందించారు. ఈ బార్ అసోసియేషన్ తణుక్కి నాకు సుమారుగా 45 సంవత్సరాల అనుబంధం ఉన్నటువంటి వ్యక్తిని నేను. ఈరోజు ఈ ఊరికి నేను కొత్త కాదు. ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ అడ్వకేట్స్కి జూనియర్ అడ్వకేట్స్కి మధ్య ఒక వార్డు లాంటి వాళ్ళం మేము. ఇందులో బార్ అసోసియేషన్లో చాలామంది మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నటువంటి ప్రొఫెషన్లో నిలదొక్కున్నటువంటి వ్యక్తులు నా స్టూడెంట్స్ అవ్వడం నా అదృష్టం. అక్కడ 21 సంవత్సరాలు 2004 నుంచి ఇప్పటి వరకు ఇంచుమించు 21 సంవత్సరాలు మహారాష్ట్రలో నా సర్వీస్ అయ్యి సుమారుగా 350 మంది జడ్జెస్ని తయారు చేశాను నేను. మన సొసైటీ పొలిటికల్గా డెవలప్ అయిపోయింది, సోషల్గా డెవలప్ అయింది, ఎకనామిక్గా డెవలప్ అయింది, లీగల్గా ఇంకా డెవలప్ అవ్వలేదు. అంటే లిటిగేషన్, అన్నెసరీ లిటిగేషన్ అంటే వాడికి అవేర్నెస్ లేక పొలిటికల్గా అదే లీగల్గా ఆ లీగల్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళు నాకు ఫైనాన్షియల్ మా కాలేజీ సపోర్ట్ చేసి వాళ్ళకి 1 లక్ష. బార్ అసోసియేషన్ అధ్యక్షులు సోరంపూడి కామేష్ అధ్యక్షతన జరిగిన ఈ పూర్వ విద్యార్థుల సభలో సీనియర్ న్యాయవాదులు వెలిచేటి గోవిందరావు, నండూరి రామానుజం, అడ్డాల బాబ్జీ, కౌరు వెంకటేశ్వర్లు, బార్ ప్రధాన కార్యదర్శి చోడే గోపీకృష్ణ, లాయర్లు ఆర్వి సురేష్ బాబు, జీవీఎస్ ప్రసాద్, వైఎస్ రాధాకృష్ణ, ఆర్ జనార్దన్ రావులు పాల్గొన్నారు. భారత అత్యున్నత న్యాయమూర్తి బిఆర్ గవాయ్ పై న్యాయవాది చెప్పు విసరడాన్ని నిరసిస్తూ పలువురు తణుకు న్యాయవాదులు తహసీల్దార్ కార్యాలయం ముందు మంగళవారం ధర్నా నిర్వహించి నినాదాలిచ్చారు.
ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ మాజీ ఉపాధ్యక్షులు కామన మునిస్వామి మాట్లాడుతూ ఢిల్లీలో జరిగిన ఈ సంఘటన యావత్ ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నట్లు చెప్పారు. ఇటువంటి సంఘటనలు ఇక ముందు జరగకుండా చర్యలు తీసుకుని న్యాయమూర్తులకు రక్షణ కల్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మునిస్వామి విజ్ఞప్తి చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడిని ఖండించండి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడిని కాపాడేతను ఖండించండి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడిని ఖండించాలి. సుప్రీంకోర్టుపై న్యాయమూర్తిపై దాడిని ఖండించండి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై ఒక వ్యక్తి దాడి చేయడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. ఇది న్యాయ వ్యవస్థకి గొడ్డలు పెట్టుగా అనిపిస్తుంది. ఇవాళ న్యాయ వ్యవస్థపై జరుగుతుంది. న్యాయ వ్యవస్థ ఇవాళ ఉన్నతమైనది. ఇది చట్ట ప్రకారంగా రాజ్యాంగబద్ధంగా నడిచేది. ప్రధాన న్యాయమూర్తి కూడా అందరూ కూడా రాజ్యాంగానికి బదులై మనం అందరం పనిచేయాలని ఆయన చెప్పడం జరుగుతుంది. కానీ రాజ్యాంగం అనేది దేశంలో లేదని కొంతమంది చెప్పడం జరుగుతుంది. ఇది చాలా దుర్మార్గమైనది. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ప్రతినిధులు ఎం మృత్యుంజయరావు, కొల్లి ఆనంద్, బీబీ విక్టర్ బాబు, కొండా శ్రీనివాస్, పుట్ల శ్రీనివాస్, కొమ్మిశెట్టి స్వామినాయుడు, షేక్ బాబ్జీ, జి చంద్రరావు, దొమ్మిటి సూర్యనారాయణలు పాల్గొన్నారు. తణుకు పట్టణ పరిధిలోని సజ్జాపురం సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ఈ సంస్థ కార్యాలయంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో డాక్టర్ భూపతిరాజు రమేష్ చంద్రబాబు పాల్గొని 22 మందిని పరీక్షించి సూచనలు సలహాలిచ్చారు. ముఖ్యంగా మధుమేహం, రక్తపోటు స్థాయికి సంబంధించి నివేదికలు అందజేశారు. అలాగే నిరుపేద వృద్ధులకు మందులను కూడా అందజేశారు. సంస్థ అధ్యక్షులు ఈదర ప్రసాదరావు అధ్యక్షతన జరిగిన ఈ సేవా కార్యక్రమాన్ని జిల్లా అధ్యక్షులు అడ్డాల సత్యనారాయణ పర్యవేక్షించగా స్థానిక ప్రధాన కార్యదర్శి కోసూరి గాంధీ, సభ్యులు ఎవటూరి లక్ష్మణరావు, చేబ్రోలు సాధువులు సహకరించారు. తణుకు సజ్జాపురానికి చెందిన ఏవుళ్లమ్మ అమ్మవారి 8వ వార్షికోత్సవం సందర్భంగా మంగళవారం భారీ అన్నసమారాధన నిర్వహించి భక్తిని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి, అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. స్థానిక సంస్థలు సుస్థిర అభివృద్ధి సాధించినప్పుడే ప్రజలకు మెరుగైన సేవలు అందించగలుగుతామని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. పట్టణంలోని మండల పరిషత్ మీటింగ్ హాల్లో 4 రోజుల పాటు జరిగే శిక్షణా కార్యక్రమం మంగళవారం నుంచి ప్రారంభమైంది. ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, కార్యదర్శులకు డివిజన్ స్థాయిలో ఏర్పాటు చేసిన ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంను ఎమ్మెల్యే శ్రీనివాస్ ప్రారంభించి మాట్లాడారు. 2047 నాటికి వికసిత్ భారత్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం 9 అంశాలలో జిల్లా, మండల పరిషత్తులు, గ్రామ పంచాయతీలకు లక్ష్యాలు నిర్దేశించింది. ప్రజా ప్రతినిధులకు, ప్రభుత్వ అధికారులకు వీటిలో శిక్షణ ఇవ్వడం ద్వారా స్థానిక సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి కార్యాచరణను రూపొందించింది. తొలి రోజు తాడేపల్లిగూడెం మండలానికి చెందిన వారు పాల్గొన్నారు. ప్రజలకు మరింత మంచి చేసే విధంగాను ఏదైతే 2047 రోజుకి మన బంగారు భవిష్యత్తు రావాలి ప్రతి ఒక్కరికనే ఆలోచనతో పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు ఆశయాల్ని, చంద్రబాబు నాయుడు గారు ఆశయాల్ని, పవన్ కళ్యాణ్ గారు ఆశయాల్ని, మరి లోకేష్ గారు ఆశయాల్ని మీరందరూ గౌరవించి మరి ఖచ్చితంగా ప్రజలకు మంచి చేసే విధంగా మీరందరూ ఉంటారని, ఉండాలని కూడా ఆశిస్తూ తప్పకుండా ఈ 2 రోజులు మీకు తెలియని విషయాలు ఉంటే అధికారులు ఉంటారు, ఎండిఓ గారు ఉంటారు, మల్లికార్జునరావు గారు ఉంటారు, అదేవిధంగా ఇక్కడ ఇంకా ఉన్న అధికారులు, స్టాఫ్ అంతా ఉంటారు. డిస్కషన్ పెట్టండి. మనకున్న రూల్స్ ఏంటి, మనం ఏం చేయగలం, మనకున్న టైంలో ఇంకేమైనా అవుతుందా, అలా అవదా, ప్రభుత్వంలో ఏ నిధులు ఉన్నాయి, ఏం చేస్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, ఏం చేస్తే కుటుంబం బాగుంటుంది, ఏ రకంగా ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలనే దాని మీద మీరు డిస్కషన్ పెట్టుకుంటే ఒకళ్ళు మాట్లాడుకుంటే మీ గ్రామాల్లో ఉన్న ఇబ్బందులు కానీ అదేవిధంగా మీ గ్రామాల్లో సెక్రటరీలు కానీ ఒకళ్ళు డిస్కస్ చేసుకుంటే మరి మీకు మంచి ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, డ్వామా ఏపీడీ జీవీకే మల్లికార్జునరావు, ఎంపీడీఓ వి చంద్రశేఖరం, డిప్యూటీ ఎంపీడీఓ ముప్పిడి వెంకటేశు, వివిధ గ్రామాల సర్పంచులు, సెక్రటరీలు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రకటనలు.